హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే మఫ్ కప్లింగ్ డిజైన్ క్యాల్కులేషన్ అన్నది చేద్దామండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనకి ఈ డిజైన్ ఆఫ్ మఫ్ కప్లింగ్లో మనం ఎన్ని ఫార్ములాస్ అన్నవి మనం నేర్చుకోవాలి అన్నది చూసాం కదా. ఒకవేళ చూడకపోతే నేను డిఎంఈ C23కి సంబంధించి డిఎంఈ ప్లేలిస్ట్ అన్నది క్రియేట్ చేశాను, అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అది చూసిన తర్వాతనే ఇది చూడండి. మళ్ళీ మీకు ఫార్ములాస్ ఎలా వచ్చాయి ఏంటి అన్నది కొంతవరకు డిజైన్ ఆఫ్ షాఫ్ట్ వరకు అర్థమవుతుంది. తర్వాత నుంచి డిజైన్ ఆఫ్ మఫ్ కానీ కీస్ కానీ అర్థం కాకపోవచ్చు. సో ఫస్ట్ ఆ వీడియో అన్నది చూడండి. ఓకే, ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, మీరు అది ఒకసారి చెక్ చేయండి. ఓకే, చెక్ చేసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఏంటి అంటే యూట్యూబ్ మన ఛానల్కి ఇవ్వాల్సిన సపోర్ట్ అలాగే ఆల్గారిథం కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ లైక్స్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ప్రాబ్లం ఏంటి అంటే డిజైన్ క్యాస్ట్ ఐరన్ okay muff coupling using following data. So mild steel shaft transmitted 80 kilowatts at 150 rpm, and second data allowable shear and crushing stress for the shafts and keys materials 40 newton per mm square and 100 newton per mm square. The permissible shear stress in the muff 15 newton per mm square. Assume the maximum torque transmitted is 25% greater than the mean torque. ఓకేనండి, సో ఫస్ట్ ఇచ్చిన డేటాని మనం రాసుకుందాం. గివెన్ డేటా. సో ఫస్ట్ ఏమన్నాడు? షాఫ్ట్ ట్రాన్స్మిటెడ్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షాఫ్ట్ ట్రాన్స్మిటెడ్ బై పవర్ P ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు 80 కిలోవాట్స్, అంటే 80 × 10 క్యూబ్ వాట్స్. అలాగే స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ ఓకే, స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ N ఈక్వల్ టు ఎంత? 150 rpm. ఓకే, నెక్స్ట్ allowable shear stress. ఓకే, ఇక్కడ ఇచ్చిన allowable అలాగే allowable crushing stress. Tau equal to 40 Newton per mm square. అలాగే crushing stress for keys sigma ck equal to 100 Newton per mm square. ఓకే, అండ్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ ద మఫ్, అంటే మఫ్ యొక్క షియర్ స్ట్రెస్. సో పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ మఫ్ కాబట్టి M అనుకున్నాం. ఓకే, టౌ M ఎంత ఇచ్చాడు? 15 Newton per mm square. Assume the maximum torque transmitted, అంటే మ్యాక్సిమం టార్క్ T max ఈక్వల్ టు మనకి 25% ఆఫ్ మీన్ టార్క్. ఓకే, సో మనకి ఇలా 25% అని ఇచ్చినప్పుడు మనకి T max ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1.25 T మీన్ అన్నది అవుతుంది. సో ఇక్కడ 25% ఎలా మనకి 1.25 అన్నది చేంజ్ అయింది అన్నది ప్రీవియస్ షాఫ్ట్ క్యాలిక్యులేషన్ వీడియోస్ ఉన్నాయి కదండి, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అదొకసారి చెక్ చేయండి. ఇక్కడ 1.25 అన్నది ఎందుకు వచ్చింది అన్నది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ప్రకారం అర్థమైంది. ఇప్పుడు మనం డిజైన్ ఆఫ్ ఏం చేయాలి? ఫస్ట్ షాఫ్ట్ అన్నది చేయాలి, అలాగే తర్వాత మఫ్ అన్నది చేయాలి, నెక్స్ట్ కీస్ అన్నవి చేయాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? డిజైన్ ఆఫ్
ఫస్ట్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్ అన్నది చేయాలి. సో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్కి మనకు కావాలి అంటే టార్క్ ట్రాన్స్మిటెడే కదా మనం చేయాలి. టార్క్ ట్రాన్స్మిటెడ్ బై షాఫ్ట్. సో P ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి 2πnt/60. మనకి ఏంటి కావాలి, టార్క్ కావాలి. సో టార్క్ ఈక్వల్ టు ఏమవుతుంది 60p/2πn. ఓకే, 60 ఇంటూ 80 ఇంటూ అంటే పవర్ ఎంత వచ్చిందండి 80 కిలోవాట్స్ కాబట్టి 10⁻³ అండ్ 2 ఇంటూ పై ఇంటూ n అంటే మనకి 150. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 60 ఇంటూ 80 ఇంటూ 10³ డివైడెడ్ బై 2 ఇంటూ పై ఇంటూ 150. సో మనకి ఎంత వచ్చిందండి 5092.958. ఓకే, న్యూటన్. ఇది న్యూటన్ మీటర్స్లో వస్తుంది. ఓకే, మనకి న్యూటన్ ఎంఎంలో కావాలి కాబట్టి 5092.958 ఇంటూ 10⁻³ న్యూటన్ ఎంఎం. ఓకే, మనకి ఎప్పుడు కూడా టార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఎలా ఉండాలి అంటే న్యూటన్ ఎంఎంలోనే ఉండాలి. ఇప్పుడు ఇది మనకు వచ్చింది ఎంత అవుతుంది అంటే ఈ ఫార్ములా నుంచి వచ్చింది టీ మీన్ అవుతుంది. ఓకే, మనకి టీ మీన్ అన్నది ఎంత వచ్చింది అండి 5092.958 ఇంటూ 10⁻³ న్యూటన్ ఎంఎం అన్నది వచ్చింది. ఇది టీ మీన్. కానీ మనకు కావాల్సింది ఏంటి, మనకి ఇచ్చాడు ఒక కండిషన్ అన్నది ఇచ్చాడు, టీ మ్యాక్స్ ఈక్వల్ టు 25% ఆఫ్ టీ మీన్ అని. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం దాన్ని, సో టీ మ్యాక్స్ ఈక్వల్ టు మనకి 1.25 ఇంటూ టీ మీన్ అని చేసాం. ఓకే, సో 1.25 ఇంటూ 5092.958 ఇంటూ 10³ సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇంటూ 1.25. సో మనకి ఎంత వచ్చింది 724 న్యూటన్ ఎంఎం. ఓకే, సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్నే మనం ఎలా చేంజ్ చేసుకుంటామంటే ఈఎన్జీ ప్రెస్ చేస్తే మనకి 6.3 ఇంటూ 10⁻⁶. ఓకే, ఇంతవరకు మనం ఇన్ని డెసిమల్స్ వరకు రాయాలి అనుకుంటే మనం 6.366 ఇంటూ 10⁻⁶ న్యూటన్ ఎంఎం అని కూడా మీరు రాసుకోవచ్చు. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, 10⁻⁶ ఎందుకు వచ్చింది, 10⁻³ ఎందుకు వేయలేదని. సో అందుకని నేను డైరెక్ట్గా ఇక్కడ 10⁻³ వేసాను కాబట్టి నాకు ఆన్సర్. ఇక్కడ ఒకవేళ 10⁻³ వేయలేదు అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది 6366.197 అనేది వస్తుంది ఇంటూ 10⁻³ వేయాలి. ఓకేనా, సో ఇది టీ మ్యాక్స్. అంటే టీ మ్యాక్స్ అంటే ఏంటి, మనకి మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్. సో ఇందులో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ది మనం ఏం చేసాము, మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్. టీ మ్యాక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి 6366.197.724 న్యూటన్ ఎంఎం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో ఏడ్ చేయాలి, డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది మనకి అక్కడ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్, సో డి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో డికి ఫార్ములా ఏంటి మనకి, డి ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 16 టీ మ్యాక్స్ బై పై టౌ. క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 6366.197.724 డివైడెడ్ బై సిగ్మా ఇంటూ మనకి టౌ అంటే ఎంత ఇచ్చాడండి, మనకి ఇక్కడ మనకి అలౌబుల్ షియర్ స్ట్రెస్ ఆఫ్ ది టౌ అన్నది కావాలి కదా, షాఫ్ట్ ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ
40 వేసుకుంటాం. ఓకే 40. సో మనం దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. 16 × 6366 197.724 divided by pi into 40. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఆన్సర్. సో మనకి ఎంత వచ్చింది 93.23. సో D ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 93.23. మనం ఎక్కడ కూడా ఇలా క్యాలిక్యులేట్ చేయం కాబట్టి నియర్ టు మనకి ఎలా ఉంది అంటే ఇక్కడ డిజైనింగ్లో ఐదర్ నియర్ టు రౌండ్ ఫిగర్ అన్నది తీసుకోవాలి. సో కాబట్టి ఇదేంటి 100కి నియర్గా ఉంది కాబట్టి మనం డయామీటర్ 100 mm అని తీసుకుంటాం. ఓకే ఇప్పుడు 99.9 వచ్చినా 100 తీసుకుంటాం. అలాగే 93 ఇక్కడ మనకి 93 అన్నది పర్టికులర్గా మనం చూడలేం కాబట్టి 100 అన్నది తీసుకుంటాం. ఇది క్యాలిక్యులేషన్ పర్పస్. అప్లికేషన్ పర్పస్ వేరేగా ఉంటుందండి. ఇది ఓన్లీ క్యాలిక్యులేషన్ పర్పస్ మాత్రమే. ఓకేనా. సో డి అన్నది మనకి వచ్చింది. సో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్లో మనం ఏంటి టార్క్ని అలాగే డయామీటర్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి డిజైన్ ఆఫ్ షాఫ్ట్ అన్నది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది ఏంటి డిజైన్ ఆఫ్ మఫ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి డిజైన్ ఆఫ్ మఫ్. సో డిజైన్ ఆఫ్ మఫ్లో మనకి ఫస్ట్ రావాల్సింది ఏంటి అండి అవుటర్ డయామీటర్ కదా. సో ఫస్ట్ వన్. సో outer diameter of the muff. So DO equal to formula ఏంటి 2D plus 13 అంటే 2 into 100 plus 13 అంటే 213 mm. ఓకే అంటే అవుటర్ డయామీటర్ మనకి ఎలా ఉండాలి మఫ్ది 213 mm అనేది ఉండాలి. అలాగే మనకేంటి ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది మఫ్ DI ఈక్వల్ టు మనకి సేమ్ DI ఈక్వల్ టు D కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 100 mm. ఓకే నెక్స్ట్ థర్డ్ది ఏంటి మనకి లెంత్ ఆఫ్ ది మఫ్. సో లెంత్ ఆఫ్ ది మఫ్ ఇక్కడ మనకి ఎక్కడా కూడా ఎల్ అని కానీ ఏమీ ఇవ్వలేదు, లెంత్ ఆఫ్ ది షాఫ్ట్ అని కానీ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి 3.5 into D 3.5 into 100 that is equal to 350 mm. ఓకే సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే మ్యాక్సిమం టార్క్. ఓకే maximum torque transmitted by the coupling. ఇక్కడ మనం చేసిన డిజైన్ ప్రాబ్లమెటిక్లోకి వచ్చేసరికి మనం చేసిన డిజైన్ కొన్ని వాల్యూస్కి కన్సిడర్ చేసుకొని సేఫా కాదా అన్నది కూడా మనమే చెప్పుకోవాలన్నమాట. ఓకే సో అది ఎలా చెప్పాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది కప్లింగ్ అన్నది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే Tmax ఈక్వల్ టు మనకి π/16 ఓకే టౌ m DO క్యూబ్ 1 - k⁴. ఈ ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మనకి ఇక్కడ K అంటే ఏంటి డయామీటర్ రేషియో. ఓకే డయామీటర్ రేషియో K ఈక్వల్ టు మనకి ఏంటి DI/D0 అంటే 100/213. ఓకే 100 డివైడెడ్ బై 213 మనకి ఎంత వచ్చింది 0.469 అంటే దీన్ని మనం 0.46 లేదంటే ఓకే 47 అని తీసుకుందాం డైరెక్ట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.47. ఓకే సో నెక్స్ట్ మనం ఈ వాల్యూస్లో వేసుకుందాం. సో టౌ m ఈక్వల్ టు 16 Tmax డివైడెడ్ బై π DO
3 1 minus k power 4. ఓకే 16 ఇంటూ మనకి టీమాక్స్ ఎంత వచ్చింది? సో టీమాక్స్ 6366,197.724 divided by pi into 213 cube 1 minus 0.47 power 4. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఇన్ ద మఫ్ అన్నది వస్తుందన్నమాట. ఓకే ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఇన్ ద మఫ్. సో మనకి క్యాలిక్యులేట్ చేద్దాం. 16 ఇంటూ 6366,197.724 divided by pi into 213 cube into 1 minus 0.47 power 4. ఓకే మనకి ఎంత వచ్చింది? 3.57. అంటే ఇక్కడ మనకి టౌఎం అన్నది ఎంత వచ్చింది? 3.527 అన్నది వచ్చింది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో మనం మీకు దీన్ని కూడా రౌండ్ ఫిగర్ చేసుకోవాలి కాబట్టి 3.6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అందాం. సో కానీ మనకి ఇక్కడ గివెన్ డేటాలో మనకి టౌఎం అన్నది ఇచ్చాడు. ఓకే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఆఫ్ ది మఫ్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం ఇచ్చిన డేటాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? టౌఎం 3.6 వచ్చింది. అంటే 15 కన్నా తక్కువే కాబట్టి మనం తీసుకున్న డిజైన్ ఏంటి? సేఫ్. ఓకే ఆ పాయింట్ అన్నది మనం కంపల్సరిగా రాయాలి. ఆ పాయింట్ ఎలా రాస్తామంటే ద ఇండ్యూస్డ్ shear stress is less than the permissible shear stress. So 3.6 is greater than 15. ఓకే ఇలా రాసి మనకి ఇక్కడ ఏం రాస్తారంటే therefore the design of muff is safe. ఈ స్టేట్మెంట్ గనక మనకి ఏంటంటే పడాలి. ఒకవేళ ఓకే అక్క ఇక్కడ 15 ఇచ్చేసాడు, ఇది 3.6 వచ్చింది కాబట్టి సేఫ్ అని రాసేస్తున్నాము. ఒకవేళ మనకి ఇక్కడ 15 కన్నా ఇక్కడ 16 వచ్చిందంటే 8 చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి తక్కువే ఉండాలి, ఎక్కడైనా కూడా తక్కువే ఉండాలి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అంటే మనం ఇక్కడ డయామీటర్ని ఇంకా తగ్గించుకోవడమో ఎక్కువ చేసుకోవడమో చేసుకోవాలి. ఆడిచ్చిన పర్మిసిబుల్ వాల్యూ కన్నా మనకి తక్కువ వచ్చేటట్టు మళ్ళీ డిజైన్ చేసుకోవాలి. ఇది తప్పని నేను చెప్పను. ఇది ఒకవేళ ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఓకే సో ఇక్కడ ఏంటవుతుంది? ద డిజైన్ ఈజ్ నాట్ సేఫ్ అని మనం రాయకూడదు. ఓకే సో ఇది మళ్ళీ మనకి అంటే మ్యాక్సిమం డిప్లొమా లెవెలే కాబట్టి మనకి మ్యాక్సిమం లెస్ దానే ఇస్తాడు. ఓకే ఒకవేళ ఇన్ కేస్ మెయిన్ ఎగ్జామ్స్లో కానివ్వండి లేకపోతే మనకి డేటా ఎక్కడైనా మిస్ అయినా మనకి క్యాలిక్యులేషన్ అంటే మనకి ఇంకా అప్డేట్ చేయకపోయినా మనకి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఎగ్జామ్స్లో కనుక సో ఇలా తెలిసిపోద్ది కదా. ఇక్కడ 16 ఇక్కడ 15 వచ్చింది అంటే మీరు ఇక్కడ తీసుకున్న వాల్యూస్లో దేంట్లోనూ ఒకదాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగని ఈ పైన చేసింది రాంగ్ కొట్టన అవసరం లేదు, దీన్ని కంటిన్యూటీ చేసేసుకోవచ్చు. చేసేసి మన డిజైన్ ఆఫ్ సేఫ్ అని వచ్చేంత వరకు చేయాల్సి ఉంటుంది. ఓకే మ్యాక్సిమం డిప్లొమా లెవెల్కి అంత ఎక్కువైతే అడగరు, మ్యాక్సిమం లెస్ దాన్ ఇచ్చేస్తాడు. డైరెక్ట్ ఒక్క స్టెప్లోనే మనకు వచ్చేస్తుంది డిజైన్ ఆఫ్ మఫ్లోని లెస్ దాన్ ఇచ్చేస్తాడు. ఓకే సో నెక్స్ట్ డిజైన్ ఆఫ్ మఫ్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? డిజైన్ ఆఫ్ కీ. సో ఏం చేయాలి? డిజైన్ ఆఫ్ కీ. ఇది కొంచెం లెందీ వీడియో అండి, సో కాబట్టి కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మళ్ళీ స్కిప్ చేస్తే వాల్యూస్ అన్నవి ఎలా వచ్చాయి అన్నది మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. విడ్త్ ఆఫ్ కీ W ఈక్వల్ టు
d/4. d అంటే ఎంత వచ్చింది మనకి 100/4, సో 25. అలాగే మనకేంటి థిక్నెస్ ఆఫ్ కీ t ఈక్వల్ టు d/6, సో 100/6 అంటే 16.7. ఓకే, 16.66 వచ్చింది, 16.7. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కీ. సో లెంత్ ఆఫ్ కీ L/2 కదా, మనకి L ఎంత వచ్చింది 350 వచ్చింది కదా, క్యాపిటల్ L అనేది 350 వచ్చింది కదా, సో 350/2 మనకి 175 mm. సో ఇవన్నీ మనకి ఎంఎంలోనే ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం చేయాలి, షియర్ స్ట్రెస్ ఆఫ్ కీ అలాగే క్రషింగ్ స్ట్రెస్ ఆఫ్ కీ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి కూడా మన డిజైన్ అన్నది మనం తీసుకున్న కీస్ వాల్యూస్ అనేవి సేఫా కాదా అన్నది రాయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఇది మాత్రం రాయాలండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ప్రతి పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలండి. ఈ డిజైన్ అన్న దాంట్లో మనకి ఈ కప్లింగ్స్లో ఈ 3 మోడల్స్, మఫ్ కప్లింగ్ ఉంటుంది, తర్వాత ఏంటి అంటే ఫ్లేంజ్ కప్లింగ్ ఉంటుంది. ఫ్లేంజ్ కప్లింగ్లో ప్రొటెక్టెడ్ ఉంటుంది, అన్ప్రొటెక్టెడ్ ఉంటుంది. సో ఇంతే. సో ఇక్కడ ఎస్ఐగా ఇవ్వాలి అనుకుంటే ఇవే క్వశ్చన్స్ని మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని నేను చాలా నెమ్మదిగా చెప్తున్నాను అనమాట, 1 by 1 స్టెప్ తర్వాత స్టెప్ ఏం చేయాలి అన్నది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. Induced shear stress in the key. సో సిగ్మా కే టౌ కే అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి మనకి ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ బై key equal to Tmax equal to tau k LWD/2. ఈ ఫార్ములాస్ అన్ని మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఓకే, మనకి ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ అన్నది కావాలి. సో ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ అన్నది కావాలి అంటే టౌ కే అన్నది కావాలి. అప్పుడు ఏమవుతుంది, 2 × Tmax / LWD అన్నది అవుతుంది. సో 2 × మనకి ఎంత వచ్చింది, 6366,197.723 డివైడెడ్ బై లెంత్ 175 25 అండ్ diameter 100. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. 2 × 6366,197.723 divided by 175 × 25 × 100 ఎంత వచ్చింది, 29.1 అన్నది వచ్చింది మనకి. 1 Nm². సో ఆల్రెడీ మనకి ఇండ్యూస్డ్ అంటే గివెన్ డేటాలోనే మనకి ఇచ్చాడు. సిగ్మా సికి టీకి అన్నది ఎలా ఉండాలి అన్నది ఇక్కడ చూడండి. అలవబుల్ షియర్ స్ట్రెస్ క్రషింగ్ స్ట్రెస్ ఫర్ ద షాఫ్ట్స్ అండ్ కీస్ మెటీరియల్ ఈజ్ 40 and 100 అన్నది ఇచ్చాడనమాట. ఇక్కడ 40 అన్నది వచ్చింది కాబట్టి ఇది 29. మనం ఒకవేళ రౌండ్ ఫిగర్ తీసుకుని ఎంత అవుతుంది, 30 అవుతుంది. సో 40 కన్నా ఇది తక్కువే కాబట్టి మనం తీసుకున్న డిజైన్ అన్నది సేఫే కదా. సో ఆ పాయింట్ అన్నది మనం ఇక్కడ రాయాలి. ఎలా రాస్తారు అంటే ద ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఈజ్ less than permissible
షియర్ స్ట్రెస్, పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ అని రాయాలి. సో 29.1 గ్రేటర్ దెన్ 40. సో ఇలా రాసి దేర్ఫోర్ ద డిజైన్ ఈజ్ అంటే ఇంకోటి కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే క్రషింగ్ స్ట్రెస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా, అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ద క్రషింగ్ స్ట్రెస్, ఓకే, ద ఇండ్యూస్డ్ క్రషింగ్ స్ట్రెస్, induced sigma ck in the key అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫార్ములా ఏంటి అంటే Tmax ఈక్వల్ టు సిగ్మా ck L T/2 ఇంటూ D/2. మనకి సిగ్మా ck అన్నది కావాలి. సో 2 × 2 4 కదా, సో 4 Tmax డివైడెడ్ బై LTD. 4 × 6366,197.723 డివైడెడ్ బై లెంత్ అంటే 175, T అంటే 16.7 ఇంటూ D అంటే 100. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 4 × 6366,197.723 divided by 175 into 16.7 into 100. సో మనకి 87.13 అన్నది వచ్చింది. ఎంత వచ్చింది? 87.13 Nm². బట్ మనకి సిగ్మా సీకే అనేది ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. ఓకే, కాబట్టి ఇది తక్కువే కాబట్టి మనకి ఏంటి సేమ్ ద డిజైన్ ఆఫ్ సేఫ్ అంతే. ఇక్కడ ఏం రాస్తాము? ద ఇండ్యూస్డ్, ఈ స్టేట్మెంట్ మీకు గుర్తుండాలండి. ఇండ్యూస్డ్ క్రషింగ్, ఇక్కడ క్రషింగ్ కాబట్టి క్రషింగ్ స్ట్రెస్ ఈజ్ లెస్ దెన్ permissible crushing stress. So that is equal to 87.13 greater than 100. Therefore the design of key is safe. ఓకే, ఇలా మనం చేయాలి. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనం ఏంటంటే డయాగ్రామ్ అనేది కంపల్సరీగా డ్రా చేయాలి. ఓకే, డయాగ్రామ్ అనేది డ్రా చేసి ఓకే, దీని డయామీటర్ ఎంత మనకి అంటే డయాగ్రామ్ రిప్రజెంటేషన్ కంపల్సరీగా చేయాలి. ఇది D0, ఇది TI. ఓకే, ఇది లెంత్. ఓకే, ఇది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో ఇలా మనం చేసిన తర్వాత మన నొటేషన్స్ అన్నీ కూడా మనం రాయాలి. అంటే రిజల్ట్ రాస్తాం కదా ప్రాబ్లం అయిపోయిన తర్వాత. సో అలాగే D0, DI, లెంత్ మనం ఏవేవైతే ఫైండ్ అవుట్ చేసామో అవన్నీ కూడా రాయాలి. అలాగే కంపల్సరీగా డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. ఇదండి వీడియో. కంపల్సరీగా ఇంతే నీట్గా చేయాలండి, ఎక్కడో కూడా మనం స్కిప్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ మనకి ప్రాబ్లం ఇచ్చిన వెంటనే గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ డేటా తర్వాత మన డిజైన్ ఆఫ్ షాఫ్ట్ వాడు ఇచ్చిన డేటాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, మనం రిజల్ట్లో ఏంటి రాస్తాం? Tmean రాస్తాము, అలాగే మళ్ళీ Tmax రాస్తాము. ఓకే, నెక్స్ట్ డయామీటర్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ అవుటర్ డయామీటర్, ఇన్నర్ డయామీటర్, లెంత్ ఆఫ్ ది మఫ్ అనేది రాస్తాం. నెక్స్ట్ మనకి ఏంటి ఇంక ఇవేమీ రాయనవసరం లేదు. Tmax ఇవన్నీ ఇక్కడ సేఫ్ అని రాసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ది కీ W = 25, థిక్నెస్ T 16.7, లెంత్ ఆఫ్ ది కీ ఇవి రాయాలి అంతే. ఇవి రాసేస్తే
సరిపోతుంది. ఇంక డిజైన్ ఆఫ్ సేఫ్ అవునా కాదా అన్నది మనం చెక్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇలా మనం రిజల్ట్ అన్నది రాయాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.